రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం తీరు ఉందని మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఏ రైతులు ఆనందంగా ఉన్నారో ఒకసారి సమాధానం చెప్పాలన్నారు. అరటి రైతులు కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపు పుట్టినరోజులు స్వాగతాలు ఆయన సంబరాలు తప్ప రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మొదటి నుంచి ఆయన వ్యవసాయం దండగా అనుకునే బ్యాచ్ లో ఉన్నారని కామెంట్ చేశారు. కనీసం గతంలో పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే ఎందుకు అంత చిన్న చూపో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి పట్టించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారికి అంటే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిని గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ముఖ్యమంత్రి ఏం పనులు చేయాలో కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి మీరు తిరిగే ఆ ప్రత్యేకమైన విమానాల నుంచి కిందికి చూడమని కోరుతా ఉన్నా. నేను కిందికి చూసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. వ్యవసాయ రంగం బుగ్గిపాలవుతా ఉంది. ఈ మాట ఊరికే వాడడం లేదు నేను. పండించిన పంటను కాల్చివేస్తా ఉన్నారు. మంటల్లో రైతాంగం జీవితాలు కాలిపోతా ఉన్నాయి. బహుశా మీకు ఆ హెలికాప్టర్ల స్పెషల్ ఫ్లైట్ల ఆ శబ్దంలో ఈ ఏడుపులు కానీ అరుపులు కానీ వినిపించవు. ఎందుకంటే మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి, అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ అంటే విజయవాడ కాకపోతే విజయవాడ నుంచి పైకి మళ్ళీ కిందికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ధరలు పతనం కావడం అంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతు అప్పుల్లో మునిగిపోయి తన జీవితాన్ని కోల్పోతాడు. తన జీవితం కళ్ళ ముందే ఛిద్రమైపోతూ ఉంటుంది. మీలాగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లు 2 ఎకరాలతో ఓ పెద్దటి సామ్రాజ్యాన్ని నిర్మించడం పాపం వాళ్ళకు కూడా అప్పుడే నేర్పించుంటే బాగుండేది. కాకపోతే మీ అంత తెలివితేటలు లేవు. వాళ్ళకి ఏం చేద్దాం పాపం రైతాంగానికి? పంట పండించడం, ఆ పంట అమ్ముకుందాం అనుకోవడం. పత్తి, అరటి, మొక్కజొన్న, మినుములు, పెసలు, శనగలు, మిర్చి, ఏది మీరు పెట్టుకున్నా సరే అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి. ధాన్యానికి రేట్ లేదు, కొబ్బరికి రేట్ లేదు. అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతా ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప, రైతాంగాన్ని తొక్కేయడం తప్ప, వ్యవసాయం దండుగాని చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు. పైగా 5 పంచసూత్రాలు ఉన్నాయట. అందులో 5 సూత్రాలు. దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ 5 సూత్రాలని రైతులకు నేర్పిస్తారట. అంటే మీ సంపద సృష్టి మాకు బాగా తెలుసు కదా, సంపద అంటే మీ దృష్టిలో అప్పులు చేయడమే అని. ఆ అప్పులు చేసే అప్పుల్లో కూడా మా రైతుకు పెట్టండి. మీరు తిరిగే విమానాలకు అయ్యే డీజిల్ కట్టించినా మా వాళ్ళకి 10 మంది బాగుపడతారు. అసమర్థునికి కోపం ఎక్కువ. సమర్థత లేకపోతే ఫస్ట్ వచ్చేది కోపమే. దాంతో పాటుగా ఆ రైతు పట్ల ప్రేమ కూడా లేకపోతే మరింత ఆగ్రహం వస్తుంది. కోపానికి ఆగ్రహానికి కొద్ది తేడా ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఆఖరికి ప్రజలు మీ ఆగ్రహానికో లేకపోతే మీ కోపానికో దడిచేవాళ్ళు లేరు ఇక్కడ. కాకపోతే మా రైతులు మంచి వాళ్ళు, వ్యాపారస్తులు కాదు కాబట్టి, ఇంకోరు కాదు కాబట్టి. అదే అమరావతి లాగా, అమరావతి గురించి మాకు బొమ్మలు చూపిస్తారే మీరు, అట్లా బొమ్మల్లాగా మా జీవితాలని బొమ్మలుగా మార్చి మీరు చూపిస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ దగ్గర నుంచి మాట లేదు. ఆత్మహత్య చేసుకున్నారన్నా కానీ వెంటనే ఒకటి ఏదో మీరు మాట్లాడతారు. ఎందుకంటా ఉన్నారు? ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఆపాలా, ఏం చేయాలా? మీకు ఇంకో మాట గుర్తు చేస్తారా? మీరు ఎన్ని కళ్ళకన్నా సరే, మీరు ఎంతమందికి 99 పైసలకో రూపాయికో ఎకరాలు విశాఖపట్నంలోనూ విజయవాడలో ఇచ్చినా సరే,
ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. ఇక్కడ రైతే ప్రధానమైన వాడు. రైతు ద్వారానే ఈ రాష్ట్రంలో మిగులుదనం వస్తుంది. మిగులుదనం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని కోరుతాను. రైతును నువ్వు ఆఖరికి రైతు నేర్పించడం, ఎద్దు నేర్పించడం, అమ్మ నేర్పించడం అన్నది ఎవరికి కూడా మంచిది కాని సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆఖరిలో మీ సంగతి నాకు ఇట్లా అనిపిస్తుంది బహుశా, ఎందుకంటే నాకు ఈ భాష కూడా నచ్చదు అని అనక తప్పడం లేదు మనం చూస్తూ ఉంటే. అదేదో వెనక్కి ఫ్రాన్స్లో ఒక ఆయన నీరో ఆయన ఒక పెద్ద రాజు ఉండేవాడట, నీరో చక్రవర్తి అని. ప్యారిస్ అంతా తగలబడిపోతుంటే ఆయన ఫియానోను ఫిడేలు వాయించుకుంటూ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట. రోమ్ నగరం తగలబడతా ఉంటాయి. అయ్యా, ఇక రైతుల జీవితాలు తగలబడతా ఉంటే, రైతు భవిష్యత్తు మొత్తం బుగ్గిపాలవుతూ ఉంటే, మీరు ఈవెంట్లు, విమానాలు, పుట్టినరోజులు వగైరా లేకుంటే స్వాగతాలు, ఆహ్వానాలు ఈ రాష్ట్రానికి ఏవి పనికి రాకపోయినా అవి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చెప్పరు కానీ, విలాసం అని చెప్పరు కానీ, ఒకటి మాత్రం వాస్తవం, దాన్ని విలాసం అనే అంటారేమో నా అనుమానం. హైదరాబాద్కి, విజయవాడకి టిఫిన్ల బేస్ మీద కూడా పోయే మంత్రులు ఉన్నారు మీ దగ్గర అంటే అంతకంటే ఏముంది. కనుక చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయక చరిత్రలో మీరు ఆ రోమ్ నీరోలాగా చిరస్థాయిగా మిగిలిపోతారు. ఇప్పటికైనా మీరు దయచేసి, మామూలుగా బాబు గారు మీరు ఒక మాట చెప్తారు, మైండ్ సెట్ మార్చుకోండి అని. దయచేసి రైతుల పట్ల మీ మైండ్ సెట్ మార్చుకోమని, రైతు వ్యవసాయమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని నమ్మమని, పని చేయమని కోరుకుంటున్నాం. లేకపోతే రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన వారి యొక్క రక్షణ కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాటం చేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయం వాళ్ళ ప్రయారిటీలో లేదు కనుక, తమ ప్రయారిటీలో లేదు కాబట్టి, వ్యవసాయం దండుగనుకునే బ్యాచ్ కాబట్టి వ్యవసాయాన్ని పట్టించు. జిల్లా అధ్యక్షులతో మాట్లాడతాను నేను. మాట్లాడిన తర్వాత రేపు కలెక్టర్ గారిని కలుస్తాం. ఆ తర్వాత మరుసటి రోజే పోయి అట్లా రైతులకు కొద్దిగా ధైర్యం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ లోపల వాళ్ళు ఎవరు కొనకపోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతిఘటన అయితే ఉంటుంది.